శ్రీ వెంకటేశ్వర. ఈరోజు మీకు చెప్పబోయే కథ ఒక పవిత్రమైన శనివారం కథ. శనిదేవుడు పరీక్ష, వెంకటేశ్వర స్వామి రక్ష. శనివారం అంటే చాలా మంది భయపడతారు. శని దోషం, శని దృష్టి, శని సాడేసాతి అంటారు. కానీ తిరుపతి బాలాజీ భక్తులకి తెలుసు, శనిదేవుడు శిక్ష ఇవ్వడు, పరీక్ష చేస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి రక్షణ ఇస్తారని ఈ కథ అది సత్యం చెప్తుంది. ఒక చిన్న ఊరిలో ఆంజనేయులని ఒక భక్తుడు ఉండేవాడు. అతను పెద్ద ధనవంతుడు కాదు, కానీ హృదయం నిండా శ్రద్ధ ఉంది. ప్రతిరోజు పొద్దున్నే శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఒక దీపం వెలిగించి ఇలా అనేవాడు: గోవిందా, నా కష్టాలు నీ పాదాల్లో పెట్టాను. ప్రతి శనివారం రోజు వ్రతం చేసి అన్నదానం చేయడం అతని అలవాటు. ఒక సమయంలో ఆంజనేయుల జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. పని పోయింది, అప్పులు పెరిగాయి, ఇంట్లో ఆరోగ్యం బాగలేదు. గ్రామంలో అందరు అనుకున్నారు ఇది శనిదేవుడి రూపము, ఈ భక్తుడిని శని పట్టుకున్నాడని. కానీ ఆంజనేయుల మనసులో భయం రాలేదు. అతను అన్నాడు, శనిదేవుడు కూడా భగవంతుడే, నా బాలాజీ అనుమతి లేకుండా ఏమీ జరగదు అని. ఒక శనివారం రాత్రి ఆంజనేయుల ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. చాలా ఆకల్లో ఉన్నాడు. అతన్ని అడిగాడు, బాబు, కొంచెం అన్నం ఇస్తావా? ఇంట్లో చివరి బియ్యం మాత్రమే ఉంది. ఇది ఇస్తే ఇంట్లో వారికి ఆకలి ఎలా? ఆంజనేయులు ఆలోచించాడు, కానీ గుర్తు చేసుకున్నాడు, ఈ పరీక్ష చిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి చేస్తున్నారేమో అని. వెంటనే అన్నమంతా ఆ వ్యక్తికి ఇచ్చేశాడు. కళ్ళలో శ్రీ శనిదేవ్ దర్శనం ఇచ్చారు. శనిదేవ్ అన్నారు, నిన్ను నేను పరీక్ష చేశాను, ఎందుకు భయపడలేదని. వెంటనే ఆ కళ్ళలో శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ప్రత్యక్షమయ్యారు. బాలాజీ అన్నారు, ఈ భక్తుడు నా పాదాలని వదలలేడు, వీడికి కష్టం ఇవ్వకు శని అని అన్నారు. శనిదేవుడు తలదించి అన్నాడు, నీ భక్తుని నేను కష్టం ఇవ్వలేను స్వామి అన్నారు. మరుసట రోజు పొద్దున్నే ఆంజనేయుల జీవితం మారిపోయింది. కొత్త పని దొరికింది, అప్పులు తీరాయి, ఇంట్లో ఆరోగ్యం మెల్లిగా కుదరపడింది. అతను అర్థం చేసుకున్నాడు, శనిదేవుడు పరీక్ష చేస్తాడు, శ్రీ వెంకటేశ్వర స్వామి రక్ష ఇస్తారని. భక్తులారా, శనిదేవుడు మన శత్రువు కాదు. మనలో ఉన్న అహంకారం, కోపం, లోభం అన్ని శని తీయడానికి శని పరీక్ష చేస్తాడు. కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి శరణం పట్టుకుంటే భక్తుడిని శని కూడా కష్టం పెట్టలేరు. ఓం నమో శ్రీ వెంకటేశ్వర.